ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం 2 రోజుల పాటు ముంబైలో వైభవంగా సాగింది. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చెంబూరులో జరిగిన ముగింపు కార్యక్రమంలో భక్తి పురుషార్థాలు అనే అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలుగు సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రవచనాలను విన్నారు. అనంతరం చాగంటిని అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అందరిలాగే ఋషులు కూడా జన్మించిన ఋషికి వేరుగా తర్పణ ఉంది. ఋషులకు ఈ జాతి రుణపడి ఉన్నది. ఏ విధంగా ఋషులు మనకి దార్శనికులయ్యారు అంటే అపౌరుషేయము వేదము. అపౌరుషేయమైనటువంటి వేదమంత్రములను దర్శించినటువంటి వారు ఋషులు. వేదము అపౌరుషేయము అన్న మాటకు అర్థం అది ఒకరి చేత రచింపబడినది కాదు. భగవంతుని యొక్క ఊపిరియే వేదం. ఆయన మాట వేదము కాబట్టి ఆయన ఊపిరి ఆయన వేదము. నా ఊపిరి నేను రెండు కాదు, నేను నా ఊపిరి ఒక్కటే. ఎంతకాలం నేను అట్లా శ్వాస తీసుకుంటున్నానో అంతకాలం నేనున్నానని గుర్తు. నా శ్వాస నేను ఒక్కటైనప్పుడు భగవంతుని యొక్క శ్వాస భగవంతుడు ఒక్కటే.